హలో అండి, అనితాస్ కుకింగ్ స్టైల్కి స్వాగతం. ఈరోజు స్పెషల్ దద్దోజనం. ఈ దద్దోజనం వలన చాలానే లాభాలున్నాయండోయ్. ఎముకల్లో కాల్షియాన్ని పెంచుతుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, ఒంట్లో వేడిని తగ్గిస్తుంది, ముఖ్యంగా హైపర్ టెన్షన్ని కూడా తగ్గిస్తుంది. ఇంకా చాలా ప్రయోజనాలున్నాయండి. అందుకేనేమో దేవతా దేవుళ్ళకు కూడా ఈ దద్దోజనం అంటే అంత ఇష్టం. వారానికి ఒకసారైనా మీ డైట్లో దద్దోజనాన్ని చేర్చుకోండి. మరైతే దద్దోజనం ఎలా చేయాలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి, ముందుగా ఒక చిన్న గ్లాస్ అండి, అంటే ఇది 150 గ్రామ్స్ ఉంటుంది. ఈ గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యం వేసుకున్నాను. బియ్యం కడుక్కొని పెట్టుకోవాలి. ఇదిగోండి, బియ్యం అయితే కడిగేసాను. ఇప్పుడు ఇందాక బియ్యం వేసుకున్న గ్లాస్తోనే 3 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది పొయ్యి మీద పెట్టేద్దాము. 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుదామండి. ఇదిగోండి, అన్నం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ వేడి ఉంటుండగానే అన్నం బాగా గరిటతో మెదిపేస్తున్నాను. మెత్తగా మెదుపుకోవాలి. మెదిపాం కదా. ఇప్పుడు ఒక కప్పు పెరుగండి, 250 గ్రామ్స్ ఉంటుంది ఈ కప్పు. దాంతో ఒక కప్పు పెరుగు వేసాను. అలాగే అదే కప్పుతో పాలు వేస్తున్నాను. పాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం అన్నీ ఒకసారి వేస్తే ఏమవుతుందంటే ఉండలు సెపరేట్గా, పాలు సెపరేట్గా అయిపోయి మనకి అది మెదపడానికి చాలా కష్టం అవుతుంది. అందువల్ల కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇంకా బాగా మెదిపేద్దాము. చూసారా ఎంత సాఫ్ట్గా అయితే వచ్చింది. ఇప్పుడు మనము పోపులు అయితే వేద్దాము. ఇదిగోండి, ఆయిల్ హీట్ ఎక్కింది. ఆవాలు కూడా వేస్తున్నాను. ఆవాలు ముందుగా వేసుకోవాలండి. ఆవాలు చిటపట్లాడితేనే దాని తాలూకా చేదని తగ్గిపోయి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు శనగపప్పు, మినపగుళ్ళు వేసుకున్నాను. అలాగే మిరియాలు కూడా వేసుకుంటున్నాను. అలాగే చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను. అల్లం కూడా వేసుకున్నాను. ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇప్పుడు పోపు వేగిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇందాక మెదిపించుకున్నాను, ఒక గిన్నెలోకి తీసుకుంటున్నానండి. ఇప్పుడు పోపులు వేసి ఉంచాం కదా, ఆ పోపులు కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో బాగా మిక్స్ చేసుకోవాలి పోపుల్ని. వారానికి ఒకసారి ఇలా దద్దోజనం చేసుకొని తినండి. పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా మంచిది. పిల్లలకి డైజెషన్ ప్రాబ్లం ఉండదు, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, ఎముకల్లో కాల్షియాన్ని పెంచుతుంది, ఒంట్లో వేడిని తగ్గిస్తుంది. అలాగే మలబద్ధకం కూడా ఉండదండి, అల్సర్లు తగ్గుతాయి. చాలా ప్రయోజనాలు ఉన్నాయి దీనివల్ల. దద్దోజనం ప్రయోజనాలు తెలుసుకుంటూ దద్దోజనం ఎలా చేయాలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.